ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి జూలై నెల 15వ తేదీ మొదలుకొని 20వ తేదీ వరకు కూడా రాజయోగమే రాబోతోంది. ఈ పేరుతున్న స్త్రీల కారణంగా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం మీ పైన ఉంది. ఈ రాశి వారికి అంటే మిథున రాశి వారికి జూలై నెల 15 నుండి కూడా 20వ తేదీ వరకు కూడా ఈ మధ్య కాలంలో వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి జూలై నెల 15వ తేదీ నుండి కూడా 20వ తేదీ వరకు కూడా వీరి జీవితంలో వీరు అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు. ఈ రాశి వారికి అంటే దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి కూడా వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువ కళ కూడా ఈ రాశి వారు అయితే కలిగి ఉంటారు. ఈ మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పాలి. ఎటువంటి విషయాన్ని కూడా వీరు చెప్పుడు మాటలతో అసలు నమ్మరండి. ఈ రాశి వారికి సమయం వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు అనేవి మీకు చాలా అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు కొంచెం బాధను కలిగించవచ్చు. అధైర్యపడకుండా ముందుకు సాగితేనే మీకు మేలైన చక్కటి ఫలితాలు అనేవి వస్తాయి. దుర్గాస్తుతి చదవడం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవడం వలన వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో పెద్దల నుండి మీకు పూర్తి మద్దతు, గుర్తింపు ఉంటుంది. సూర్య ఆరాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం వీరు కోరుకునే జీవితం అయితే సమయంలో లభిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగాను, ప్రేమ జీవితంలో, ఉద్యోగ జీవితంలో కూడా ఏ విధమైన మార్పులు ఉంటాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ ఏడాది మిథున రాశి వారు ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. గురుడు 12వ స్థానం నుండి సంచారం చేయడం వల్ల మీ సంబంధాలలో కొంత దూరం అనేది పెరగవచ్చండి. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ యొక్క ఆకర్షణ, విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి పూర్తిగా రాకపోవచ్చు. అయితే గురుడి స్థానం మారే సమయంలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది కూడా చెప్పాలి. కెరియర్ పరంగా మొదటి 6 నెలల పాటు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో అంటే 2వ భాగంలో మీరు అనేకమైన అద్భుతమైన అవకాశాలు అయితే కలిగి ఉంటారు. అదేవిధంగా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు అయితే ఈ సమయంలో పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ కాలంలో అదనపు ఖర్చులు అనేవి పెరిగి ఉంటాయి. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీ యొక్క రాశిలో ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే మీ యొక్క సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా కూడా మేలు. విద్యారంగంలో చూసుకున్నట్లయితే గురుడు 12వ స్థానంలో ఉండే సమయంలో విద్యార్థులు చాలా కష్టాలు పడాలి. అయితే ఈ సమయంలో గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులు కూడా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఉపాధ్యాయుల నుండి కూడా పూర్తి మద్దతు ఉంటుంది. మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను, సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు. అయితే మీరు కొంచెం జాగ్రత్త పడాలి. వ్యాపార పరంగా కూడా వ్యాపారానికి సంబంధించిన కూడా మంచి
ఫలితాలు అయితే కనిపించే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీరి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతిఘటించే తత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కూడా తన స్నేహితుల వలన బంధువుల వలన కూడా చాలా ఇబ్బందులు అనేవి వీరు అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఒకవేళ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో కూడా దుర్మార్గులుగా కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారంలోని సరిదిద్దుటకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్ర న్యాయాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు యందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేటి యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చెయ్యలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం ఉంటుంది. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చైనప్పటికీ కూడా విషయాలు ఎటువంటి వారికి కూడా తెలియకుండా జాగ్రత్త వహిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకుంటూ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పాటు చేయందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధికమైన విశ్వాసం అయితే కలిగి ఉంటారు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.